ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. సో ఈరోజు కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటని మనము ధ్యానించుకుందాం రండి. పరమగీతాల గ్రంథము. ఈరోజు కూడా పరమగీతాలు అంటే పరమగీతాలే. సో ఎందుకంటే చాలా పరమార్థంగాను చాలా పరలోక మర్మాలను బయలుపరుస్తూ మనకెంతో ఆశీర్వాదంగా ఉన్నటువంటి వాక్యము. సో కాబట్టి ఈ వాక్యమును మనము ఎక్కడ మిస్ చేసుకోకూడదు. వెళ్దాము రండి. పరమగీతాల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలోనికి వెళ్ళిపోదాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. హల్లెలూయా. ఇక్కడ ప్రియుడు ప్రియురాలిని పోల్చుచూ ఉన్నాడు. దేనితో పోలుస్తూ ఉన్నాడంటే ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చుచున్నాను అంటున్నాడు. దేనితో పోలుస్తున్నాడంటండి? ఫరో యొక్క రథస్వములతో అనగా గుర్రములతో పోలుస్తూ ఉన్నాడు. ఏ గుర్రములు? ఫరో గుర్రములు. ఫరో ఏ దేశానికి రాజు? ఐగుప్తు దేశానికి రాజు. హల్లెలూయా. సంతోషంగా నేర్చుకుందాం వాక్యం. ఐగుప్తు దేశానికి రాజు ఫరో. ఫరో యొక్క గుర్రములతోటి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రియురాలు అనబడినటువంటి సంఘమైన మనలని ఆ యొక్క గుర్రములతో మనల్ని పోల్చుచున్నట్లుగా, ఆ అశ్వములతో మనల్ని పోల్చుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏంటబ్బా ఆ గుర్రముల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఆ గుర్రములు అంత ఇదిగా ఉన్నాయా అని మనం అనుకుంటాం. నువ్వు ఒక్కొక్క ఏరియా కంట్రీలో కొన్ని ఫేమస్ కొన్ని జంతువులు, కొన్ని ఐటమ్స్ మనకి చీప్గా దొరుకుతాయి. కొన్ని వస్తువులు, ఆ చీప్గా దొరికే వస్తువులు ఎక్కడ ఏ వస్తువులు అంటాం? రావాలా టక్కనే చేయాలి. చైనా బజార్, చైనా పీస్ అంటే చాలా తక్కువగా దొరుకుతుంది అనమాట. అంటే అట్లా అంటే కొన్ని ఐటమ్స్ అనగానే అలా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. కొన్ని పక్షి జాతులు భారతదేశంలో మంచి పక్షులు జాతి కలిగినటువంటి పక్షులు ఇండియాలో ఉంటాయి అంటారు. అట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క జంతువు గురించి ఫేమస్, లేకపోతే ఒక్కొక్క ఐటమ్ గురించి, ఒక్కొక్క వస్తువు గురించి అట్లా కొన్ని ఫేమస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫరో యొక్క ఆ గుర్రములు చాలా గొప్పవిగా చెప్తున్నాడు. ఆ గుర్రములతో సంఘాన్ని పోల్చటం ఏంటి? ఆ గుర్రములతోటి మనల్ని పోలుస్తున్నాడు ప్రభువారు. ప్రియురాలు అంటే ఎవరని చెప్పాను? సంఘము. పరమగీతాలు ఉపవాస ప్రార్థనలో వింటున్నటువంటి మీ అందరికీ కూడా అర్థమైపోవాలి. ప్రియురాలు అనగానే ఎవరు? సంఘము. మనల్ని దేంతో పోలుస్తున్నాడు అంటే ఫరో యొక్క గుర్రములతో పోలుస్తూ ఉన్నాడు. మనకి అమ్మా ఐగుప్తు అనగానే లోకం గుర్తొస్తుంది, ఐగుప్తు అనగానే పాపం గుర్తొస్తుంది, తిరుగుబాటు చేసిన వాళ్ళని గుర్తొస్తుంది, ఫరో రాజు అయినా ఐగుప్తు అయినా దేవునికి వ్యతిరేకమైన జనాంగం అని గుర్తొస్తుంది. మరి ఇంత భయంకరమైనటువంటి వాళ్ళ యొక్క గుర్రములతో దేవుడు ప్రియుడైన యేసు మనల్ని పోలుస్తూ ఉన్నాడు. మీరు ఆ యొక్క గుర్రములను పోల్చుచున్నట్లుగా మనం చూస్తున్నాము. ఫరో రథస్వములతో నిన్ను నేను పోల్చేదను అంటున్నాడు. దానితో పోల్చి చూసుకుంటూ ఉన్నాడు. మనం కూడా ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క దానితో పోలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ అమ్మాయిని చూస్తుంటే అచ్చం వాళ్ళ తాత గుర్తు వస్తుంటాడు. ఇందాకే ఆటోలో వస్తుంటే అమ్మ చెప్తూ ఉంది. ఆటోలో వస్తూ ఉంటుంటే ఆ బుజ్జోడిని చూపించి చిన్నోడిని, వీళ్ళ ముత్తాత పోలికంట, శివ వాళ్ళ ముత్తాత పోలికంట. ఎవరితో పోల్చుచుందో చూడు. అక్కడికి వెళ్ళిపోయి అంటే ఒక్కదాన్ని మరొక దానితో పోల్చుచూ ఉంటాం. అంటే మనల్ని ఆ గుర్రములతో పోలుస్తున్నాడు. ఆ గుర్రముల వలె మనం ఉండాలంట. ఇక్కడ ఫరో రథస్వములు రథములను ఎంతో ద్రవ్యం ఇచ్చి కొనేవాళ్ళంట, చాలా డబ్బిచ్చి కొనేవాళ్ళంట ఆ దినాలలో. ఎందుకంటే ఆ రథాలకి, ఆ గుర్రాలకి అంత మంచి పేరుందంట. మన జ్ఞానము కలిగినటువంటి సొలొమోను రాజు సైతం కూడా ఐగుప్తు నుంచి రథస్వములను, ఆ యొక్క రథమును, అశ్వములను డబ్బులు ఇచ్చి కొన్నట్లుగా మనం చూస్తాము. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనములను చదువుకుందాం.
సొలొమోనుకున్న గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజవర్తకులు ఒక్కొక్క గుంపునకు నియకరమైన ధర. చూడండి, సొలొమోనుకున్న గుర్రములు ఎక్కడి నుంచి తేబడినాయి అంట? ఐగుప్తు నుంచి తేబడినాయి. కష్టపడుతున్నారు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఇక్కడ రథము ఒక రథము వచ్చేసి సొలొమోను గారు 600 తులముల వెండి ఇచ్చి కొన్నాడంట. ఒక రథానికి ఎంత చెల్లించాడంట? 600 తులముల వెండి ఇచ్చాడంట. ఒక గుర్రానికి వచ్చేసి 150 తులముల వెండిని ఇచ్చి కొన్నాడంట. ఎంత కాస్టో తెలుసా? చూడండి, అంత డబ్బులు చెల్లించి ఐగుప్తు నుంచి ఆ గుర్రాలు తెప్పించుకున్నట్లుగా, ఆ రథమును తెప్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు సొలొమోను అక్కడి నుంచి తెప్పించుకున్నాడు? మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అక్కడి నుంచి ఎందుకు తెప్పించుకున్నాడంటే ఆ గుర్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. హల్లెలూయా! ఒక మంచి ప్రత్యేకత ఉంది. ఈ గుర్రములను చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా మీరు కూడా ఉండాలి అంటున్నాడు. ఆ గుర్రాలు అలా ఉన్నాయంట. ఈజిప్టు గుర్రాలు పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా ఉండేయంట. అంత తెలివిగా ఉండేయంట. ఈ గుర్రాల్లో చాలా గొప్ప ప్రత్యేకత ఉన్నది. సంఘాన్నే ఆ గుర్రములతో పోలుస్తూ ఉన్నాడంటే, పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని ఆ గుర్రములతో పోలుస్తూ ఉన్నాడు అంటే, ఈరోజు ఆ గుర్రములో దేవుడికి ఇష్టమైన లక్షణాలు ఏవో ఉన్నాయి. మన కంట్రీల్లో దొరికే గుర్రాల కంటే ఆ గుర్రాల్లో ఏదో సంథింగ్ ఎక్స్ట్రా ఉన్నది. ఏంటి? ఈరోజు మనం ధ్యానిద్దాం. ఫరో యొక్క గుర్రముల్లో ఉన్నటువంటి లక్షణములు ఏంటి? ఎందుకు అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని మనం చూసుకుంటే రండి. మొట్టమొదటిగా చెప్తున్నాను, ఆ యొక్క ఫరో యొక్క గుర్రములంట చాలా అందమైనవిగా ఉండేయంట. ఎలా ఉండేయంట? చాలా అందంగా ఉండేయంటండి. అసలు మనం ఈ గుర్రాలను చూస్తేనే అంటాం. మనం గుర్రాలను చూస్తేనే. మేము కూడా చిన్నపిల్లప్పుడు ఆ టీనేజీల్లో అట్లా ఉన్నప్పుడు గుంటూరులో పార్క్ ఉండేదన్నమాట. ఎన్టీఆర్ పార్క్ అని పెద్దది పెట్టారు. ఆ పార్కులో గుర్రాలు ఉండేవి. ఆ గుర్రములతో ఫోటో తీసుకోవడానికి కష్టపడేవాళ్ళం అనమాట. అంటే గుర్రం అంటే ఇష్టం, చూస్తానికి బాగుంటుంది కదా, దాని దగ్గరికి వెళ్ళి నుంచొని ఫోటో దిగాలని. టచ్ చేస్తే ఎక్కడ తన్నిద్దోనని దూరంగా నుంచొని దాన్ని టచ్ చేసినట్టు ఫోటో దిగేవాళ్ళు. అంటే అవి అందంగా ఉంటాయి. కానీ వీటికన్నా కూడా ఫరో యొక్క గుర్రములు ఎలాగుండేవి అంటే చాలా అందంగా ఉండేయంట. హల్లెలూయా! ప్రియ సంగమా, ఈరోజు దేవుడు ఆ అశ్వముతో నిన్నెందుకు పోలుస్తున్నాడు అంటే, నీవు కూడా అంత సౌందర్యముగా కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా! ఆ యొక్క అశ్వము వలె నీవు అందముగా కనబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవునబ్బా, అందుకనే ఈరోజు నేను వైట్ డ్రెస్ కూడా వేసుకోకుండా మంచిగా వచ్చాం అనబాకండి. రేపటి నుంచి మా ఆయన్ని అడిగి ఒక 2-3 వేలు అడిగి మంచి పట్టు చీర కట్టుకొని, మా కిషోర్ బ్రదర్ గారిని అడిగి కొన్ని గ్రాముల బంగారం చేయించుకొని చక్కగా అలంకరించుకొని వస్తాం అనబాకండి. ప్రియదేవుని బిడ్లారా, దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ అలంకరణ? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఏ అలంకారం ఉండాలంట? సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీరు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి విలువగలది అంట. సాధువైనట్టు మృదువైనట్టు స్వభావము దేవుడు దృష్టిలో అందంగా నువ్వు కనబడుతూ ఉన్నావు. నీ భర్త దృష్టిలో, నీ కుటుంబం దృష్టిలో, నీ భార్య దృష్టిలో, నీ యొక్క బంధువుల దృష్టిలో అందంగా కనబడటం అంటే మృదువైన స్వభావము నీకున్నదా సంగమా? ఈరోజు ప్రేమించే స్వభావము నీకున్నదా? క్షమించే స్వభావము నీకున్నదా? ఈరోజు ఆ స్వభావము, ఆ లక్షణములు ఉన్నటువంటి వారినే పరిశుద్ధాత్మ దేవుడు అందము కలిగిన వారని చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన మన సౌందర్యమును కోరుకుంటున్నాడు అని కీర్తనాకారుడు చెప్తూ ఉంటాడు 45:11. ఆయన మన సౌందర్యమును కోరుచూ ఉన్నాడు. ఏ సౌందర్యము? బాహ్య సౌందర్యము కాదు, అంతరంగ సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు. ఆ గుర్రము చూచుటకు ఎంతో అందముగా నుండినట్లు ఫరో గుర్రములు నీవు అందముగా దేవుడు చూచినప్పుడు, నీ ప్రియుడు చూచినప్పుడు కనబడాలని కోరుకుంటున్నాడు. నీలో నిష్కళంకము నువ్వు కలిగినటువంటి జీవితము నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ మచ్చైనను డాగైనను అపవిత్ర
పవిత్రత అయినను లేనటువంటి జీవితమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. ఆయన అందముగా ఆ గుర్రములను చూస్తూ ఉన్నాడు. ఆ అందమును నీతో పోలుస్తూ ఉన్నాడు. నీ సౌందర్యం అందం లేకపోవచ్చు, నీ కళ్ళు బాగోకపోవచ్చు, నీ ముక్కు బాగోకపోవచ్చు, నీ మొహం బాగోకపోవచ్చు, కానీ నీ అంతరంగాన్ని చూస్తున్నాడు దేవుడు. ఏం చూస్తున్నాడంట? అంతరంగం. ప్రభువారు అంటారు కదా, ఆయన పైరూపమును లక్ష్య పెట్టువాడు కాదు, ఆయన అంతరంగమును లక్ష్య పెడుతున్నాడు. సమూయేలు ప్రవక్త గారు అంటున్నాడు, పాస్టర్ గారు, ప్రభా ఈయన భలే ఎత్తున్నాడు, ఈయన భలే ఎర్రగా ఉన్నాడు, ఈయన భలే చక్కగా పర్సనాలిటీ బాగుంది, ఈయనేనా నువ్వు ఎంచుకున్న రాజు, ఈయనేనా అంటూ ఉంటే అప్పుడు సమూయేలు మనుషులు ఏమి లక్ష్య పెట్టుదురు? పైరూపమును లక్ష్య పెట్టుదురు. ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టట్లా. ఈరోజు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నీ అంతరంగము ఎలాగ ఉన్నదో దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఫరో అశ్వము అందము కలిగింది. రెండో విషయాన్ని చెప్తున్నాను, బలము గలవంట అవి. ఎలాంటివి? బలము గలవి. యోబు గారు బాగా చెప్తాడు వీటి గురించి. యోబు గ్రంథంలో 39వ అధ్యాయము అలానే పెట్టుకోండి. ఆ వచనాలని 19-25 వచనాల వరకు మీరు చదివితే, 19వ వచనం నుంచి 25వ వచనం వరకు మీరు చదివితే ఆ గుర్రంలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అవి చాలా బలము కలిగినవని మనం చూస్తూ ఉన్నాం. చాలా బలమైనవంట అవి. యోబు గారు చెప్తూ ఉన్నాడు. అవును సంగమా, ఈరోజు దేవుడు బలమైన గుర్రముతో నిన్ను పోలుస్తూ ఉన్నాడు. నువ్వు బలంగా ఉండాలి అని, నువ్వు బలంగా ఉండాలని. అవును, నేను రేపటి నుంచి బలంగా రావాలి మందిరానికి, బలంగా ఉండాలని డ్రై ఫ్రూట్స్, హార్లిక్స్లు, బూస్ట్లు, పాళ్ళు ఇవన్నీ తాగేసి దీవెనక్కలాగా బలంగా ఇంత లావన అయిపోయి వచ్చేసేద్దామా? కాదండి. ఏం బలం? ఈ బలం ఎలా వస్తుందో తెలుసా? యెషయా అంటాడు 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు. మరి ఆ బలం నువ్వు పొందుకున్నావా? ప్రభు అయితే నిన్ను ఆ బలంతో పోల్చి చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క అశ్వముతో నిన్ను పోల్చుతూ ఉన్నాడు నిన్ను. ఈరోజు ఆ బలము నీకుందా సంగమా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆ బలాన్ని నువ్వు పొందుకుంటావు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్పబడుతుంది, కృపచేత బలవంతుడవి కమ్ము అంటున్నాడు. దేని చేత అంట? దేవుని కృపచేతే మనం బలవంతులం అవుతూ ఉన్నాము. అంతేకాదు ఎఫెసీలో అంటాడు, 6:10 అంటాడు, ఆయన మహాశక్తిని బట్టి బలవంతుడవి కమ్ము అంటూ ఉన్నాడు. దేవుని మహాశక్తిని బట్టి మనం బలవంతులం అవుతూ ఉన్నాం. ఈరోజు ఏ బలమును నువ్వు ధరించి ఉన్నావో నాకు తెలియదు. కీర్తనకారుడు అంటాడు, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే అంటూ ఉన్నాడు. మనకి బలమును అనుగ్రహించువాడు ఆయనే. ఏ బలమును కలిగి ఉన్నావు? ఆత్మ సంబంధమైనటువంటి బలమును కలిగి ఉన్నావో లేదో ఒక్కసారి నీ జీవితంలో పరిశీలన చేసుకో. ఆత్మ సంబంధమైన బలము లేనప్పుడు బలహీనుడు అయిపోతున్నావు. ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేవు, ఏ పరిచర్యలో పాల్గొనలేవు, ఏ ప్రార్థనలో పాల్గొనలేవు. ఎందుకంటే బలహీనత నీ జీవితంలోనికి వచ్చేసింది. ప్రార్థన నీకు ఇష్టము ఉండదు, పరిచర్య నీకు ఇష్టం ఉండదు, సంఘ బిడ్డలతో కలవటం నీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నీలో బలహీనతలు వచ్చేసినాయి. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు బలము కలిగినటువంటి ఈజిప్టు యొక్క ఫరో యొక్క రథ అశ్వము వలె నువ్వు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ ప్రియ సంగమా, నువ్వు ఎలా ఉన్నావు? బలహీనతలతో కొట్టబడుతూ ఉన్నావా? చిన్న చిన్న బలహీనతలకే నీ జీవితంలో తొట్టిల్లుతూ ఉన్నావా? ప్రభు యొక్క మహాకృపను బట్టి బలవంతుడు కమ్ము అంటూ ఉన్నాడు. ఈరోజు బలము కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రతి విషయమును కూడా జయించగలుగుతామని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. మూడవదిగా మనం చూసుకుంటే ఈ యొక్క గుర్రము యొక్క లక్షణమును మనం చూస్తే ఇవి చాలా వేగముగా పరిగెత్తుతాయి అంటండి. ఎలా పరిగెత్తుతాయి అంట? మామూలు గుర్రాలు పరిగెత్తటం వేరు, ఇవి పరిగెత్తటం వేరు. ఇవి చాలా వేగముగా పరిగెత్తుతాయి అంట, చాలా వేగంగా పరిగెత్తుతాయి. ప్రియ సంగమా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నీవు కూడా పరిగెత్తటం నేర్చుకోవాలి. దేవుని కొరకు వేగముగా పరిగెత్తటం నేర్చుకోవాలి. యాకోబు అంటాడు 1:19 ఏమంటాడండి? వినుటకు వేగిరపడుము, మాటలాడుటకు నిదానించుము అంటాడు. ఇప్పుడు వినటం తక్కువ మనం, అసలు సగం వింటాం సగం వినం, ఏదేదో వింటాం. లేకపోతే అది ఏదేదో వినేసేసి తొందరపడి టకటకటకటగా ఏం చేస్తాం? ఎక్కువ మాట్లాడుతాం. దేవుడేమో మాట్లాడటానికి నిదానించమంటే మాట్లాడటానికి ఎక్కువగా ఇది చేస్తూ ఉంటాం మనం. ఈరోజు నీ జీవితంలో నువ్వు పరిగెత్తాలి దేవుని కొరకు. వేగంగా పరిగెత్తు, సమయం లేదు.
సమయం లేదు. ఆ అశ్వములు బహువేగముగా పరిగెత్తుతాయంట, మామూలు అశ్వముల కన్నా కూడా బహువేగముగా పరిగెత్తుతాయంట. ఈరోజు నువ్వు పరిగెత్తాలి. అపోస్తుల కార్యములో 8వ అధ్యాయం 30వ వచనంలో ఫిలిప్పు పరిగెత్తినట్టు నువ్వు పరిగెత్తాలి. ఆ గుర్రముల కంటే, ఆ రథము కంటే కూడా ఫిలిప్పు నువ్వు వెళ్ళి పరిగెత్తు అని చెప్పినప్పుడు ఏం చేశాడంటే రథము కంటే వేగముగా పరిగెత్తి నపుంసకుడికి సువార్త ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం దేవుని సువార్త ప్రకటించే విషయంలో వేగంగా పరిగెత్తాలి. వెళ్దాంలే, అప్పుడే కాదుగా, చూద్దాంలే, టైం ఉందిగా, ఆరాధన అవ్వలేదుగా, పాటలు అయిపోలేదంట సోదరికి, ఈ వారం వెళ్ళాగా, ఒక వారం ఆగితే ఏం పోయిందిలే, చూద్దాంలే, మనంత స్లో బ్యాచ్ అయిపోతున్నాం. ఈరోజు వేగంగా ఎలా పరిగెత్తాలంట, ఎలా పరిగెత్తాలి? ఫిలిప్ అంటాడు, ఏమంటాడు? ఫిలిప్పి పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు అంటాడు, ఎలా పరిగెత్తమన్నాడు? బహుమానము పొందినంతగా. బహుమానం పొందడానికి లేకుండా పరిగెత్తడం వల్ల ప్రయోజనం ఏముంది? ఏదో నేను కూడా పరిగెత్తుతాను అబ్బా మీతో పాటు అని ఒక ఫోటో కోసమో, లేకపోతే నేను కూడా పాల్గొన్నానని చెప్పుకోవటం కోసమో పరిగెత్తడం వల్ల ప్రయోజనం లేదు. పాల్గొన్నామంటే ఎలా పరిగెత్తాలి? అది కొట్టేయాలి నేను, అంతే. ఆ గిఫ్ట్, ఆ బహుమానం నేను కొట్టేయాలంతే, అది నేను పొందుకోవాలంతే. ఎలా పరిగెత్తాలంట? బహుమానము పొందినంతగా పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. గెహజీ పరిగెత్తాడు. గెహజీ కూడా రథము కంటే ముందుగా పరిగెత్తాడు. దేనికోసం? దానం కోసం. ఆ పరుగులొద్దు మనకి ఈరోజు, ఆ పరుగు వద్దు. రాత్రి కూడా చెప్పినట్లున్నాను, పరిగెత్తుట గురించి టాపిక్ వచ్చింది మనకి కదా. ఈరోజు మనము ఆ గుర్రములు వలె పరిగెత్తాలి, వేగముగా పరిగెత్తాలి. 4వ విషయాన్ని చెప్తూ ఉన్నానండి. చూడండి, 4వ విషయాన్ని, గుర్రంలో ఉన్న 4వ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవి యుద్ధంలో వెనకడుగు వేయవంట. ఈ గుర్రాలు ఏం వేయవు? యుద్ధములో వెనకంజ వేయవు. కొన్ని మన గుర్రాలు కొన్ని శబ్దాలు విన్నప్పుడు, లేకపోతే కొన్ని చూస్తున్నప్పుడు అవి వెనక్కి వచ్చేస్తాయి గుర్రాలు. కానీ ఈ గుర్రాల్లో ఉన్న లక్షణము, యుద్ధానికి వెళ్ళినయా వెనకంజ అనేది వేసే సమస్యే ఉండదన్నమాట. యుద్ధము జరిగేంత వరకు కూడా ఆ యుద్ధములు అలానే ఉంటాయి అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత నీ జీవితము నరుని కాలము యుద్ధ కాలము కాదా? ఏ కాలం అంట? నరుడి కాలం, యుద్ధ కాలమే. ఒక విశ్వాసకి అవిశ్వాసతో ఎప్పుడూ యుద్ధమే. మార్పులేని భర్తతోటి, మార్పులేని భార్యతోటి, మార్పులేని పిల్లలతోటి, మార్పులేని పక్కింటి వారితోటి, అత్తమ్మలతోటి, తోడికోడళ్ళతోటి, కోడళ్ళతోటి ఎప్పుడు ఏంటిదంట? యుద్ధమే. ఆ యుద్ధాలు వచ్చేసినాయని మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. ఆ యుద్ధాలు వచ్చినాయని, ఆ శ్రమలు వచ్చినాయని మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంతే. యుద్ధ రంగములో, యుద్ధ భూమిలో నేను అడుగుపెట్టాను ప్రవ్వా, నీ నామాన్ని ధరించాను ప్రవ్వా, అంతే. ఆ యుద్ధములో నువ్వు గెలుస్తావో అపవాది గెలుస్తాడో చూసుకోవాల్సిందంతే. ఎవరు గెలవాలి? యేసు నామములో మనమే గెలుచుదుము గాక. హల్లెలూయా. ఈ యొక్క ఫరో రథ అశ్వము వలె నీవు కూడా యుద్ధములో గెలుచుదువు గాక. అది ఎక్కడ యుద్ధములో వెనకాడట్లేదంట, వెనక అడుగు వేయట్లా. ప్రభువారు అంటారు కదా, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో ఏమంటున్నారు? నా గట్టి మీద చేయి వేసి వెనుతిరుగువాడు నాకు పాత్రుడు కాదు అంటూ ఉన్నాడు. ఈరోజు వెనక్కి తిరిగే స్వభావం నీలో ఉందా? ఒక పరిచర్య విషయంలో, ఒక ప్రార్థన విషయంలో ప్రభు దగ్గర ఒక నిబంధన చేసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నావా? వెనకడుగు వేస్తున్నావా? నువ్వు గుర్రములతో కాదు పోల్చబడేది, గాడిదలతో పోల్చబడుతున్నామంటున్నాడు దేవుడు. ఆ గాడిదలు కనుక వెనక్కి వెళ్ళిపోయినట్టు వెనక్కి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఈరోజు నీ జీవితం ఎలాగుందో నాకు తెలియదు సహోదరి, సహోదరుడా. ఫరో యొక్క రథస్వము మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అవి నమ్మకమైనవంట. ఎలాంటివి? నమ్మకమైనవి. ఏమండి? ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చితే వెనుకంజ చేసేసినాయా? సముద్రం దగ్గర కూడా ఎలా నిలబడ్డాయి? ధైర్యంగా నిలబడ్డాయి. ఆ రాజు ఫరో పట్టుకొని రెడీగా ఉన్నాడు, దాటాలి, సముద్రంలోకి వెళ్ళాలి అంటున్నాడు. ఓకే, ఐఎమ్ రెడీ అని ఉన్నాయంట. ఆ గుర్రాలు ఐఎమ్ రెడీ అని అలానే ఉన్నాయి. ఎంత నమ్మకంగా ఉన్నాయో చూడండి, ఎంత నమ్మకంగా ఉన్నాయి. నువ్వు ఎలాగున్నావు సంగమా? ప్రియుడైన యేసు నువ్వు నమ్మకస్తురాలు అనుకుంటున్నాడు.
నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకుంటున్నావు. మరి నమ్మకంగా ఉన్నావా? దేవుని ఎదుట నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావో నీ హృదయానికి బాగా తెలుసు. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము అని ప్రకటన గ్రంథంలో ప్రకటనకారుడు అంటున్నాడు. 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమొచ్చినా నమ్మకంగా ఉండాలంట. ప్రాణాపాయము వచ్చినా నమ్మకంగా ఉండు. నువ్వేం చిన్నదానికి పెద్దదానికి అపనమ్మకస్తులం అయిపోతావు. అపనమ్మకం, అన్నిట్లో అపనమ్మకం. పరిచయం చేస్తామంటాము, అపనమ్మకం వచ్చేస్తూ ఉంటుంది. పాటలు పాడతామంటాము, అపనమ్మకం వచ్చేస్తుంది. నేనున్నానంటావు, అపనమ్మకం వచ్చేస్తూ ఉంది. ఇట్లాగైతే ఎలాగా? దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. మోషే గారంట హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నేను అప్పగించిన నా పరిచర్య అంతట్లో ఎలాగున్నాడంటే మోషే నమ్మకంగా ఉన్నాడు అంటున్నాడు. ఆ సాక్ష్యం నీకున్నదా? ఆ సాక్ష్యం నీకున్నదా సహోదరి? ఈ అశ్వము లాంటి ఆ సాక్ష్యము, నమ్మకమైన సాక్ష్యం నువ్వు సంపాదించుకున్నావా? ఒక గుర్రము గురించే చెప్తున్నాడు దేవుడు. ఒక గుర్రము గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, అది అంత నమ్మకమైందని. మరి ఆయన ప్రియురాలివైన నీవు, రేపు ఎత్తబడబోతున్న నీవు, యుగయుగాలు ఆయనతో పాటు ఉండబోతున్నటువంటి మనము ఇంకెంత నమ్మకంగా మనం ఉండాలి. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, అబ్రహాము నమ్మకమైన వాడు దేవుడు స్నేహితుడని పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్నేహితుడని అబ్రహాము పిలువబడినాడు. ప్రియ సహోదరి, ఈరోజు నమ్మకమును పోగొట్టుకోబాకు. ఈరోజు ఒక్కసారి నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకున్నావంటే మరలా తిరిగి నువ్వు సంపాదించుకోలేవు. మత్తయి సువార్త 25:21 అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తున్నాడండి. బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తూ ఉన్నాడు. నమ్మకమైన వారు జయిస్తారు అని 17:14 ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. నమ్మకమైన వారిని బట్టి రాజుకి జయం కలుగుతుందంట. గొయ్యలు తీసేవాళ్ళు ఉంటే ఆ రాజుకి ఏం కలిగిద్ది? అపజయమే కదండి. చాలా హిస్టరీస్ మనం చదువుతూ హిస్టరీస్ మనకి తెలుసు. కొంతమంది రాజులు ఓడిపోవటానికి గల కారణము వారి పక్కనే ఉన్న మంత్రులు, వారి పక్కనే ఉన్నటువంటి సైన్యాధిపతులు, వారి పక్కనే ఉన్న ఆత్మీయులు, తోడబుట్టిన వాళ్ళు ఈ రాజ్యములో నుంచి పరొక శత్రు రాజ్యమునకు సమాచారములను అందించి, ఈ రాజ్యంలో ఉన్నటువంటి విషయాలను అందించి ఆ రాజ్యములు శత్రువు చేతికి చిక్కునట్లుగా చేస్తూ వస్తున్నారు కదా. ఈరోజు నిజంగా నువ్వు నమ్మకంగా ఉన్నావా? నువ్వు కూడా అపనమ్మకస్తురాలుగా ఉంటూ ఉన్నావా? దేవుని కొరకు, సంఘము కొరకు, సేవకుల కొరకు నువ్వు నమ్మకంగా బ్రతకాలి. సమాచారములను మోసుకొని వెళ్ళే వారముగా మనం ఉండకూడదు. మనము శత్రువులకు సమాచారం అందించేవారిగా, అనగా అపవాదికి అందించే వారముగా, పట్టించే వారముగా సంఘాన్ని మనము బ్రతకకూడదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అంతము వరకు నమ్మకముగా ఉండుము. జీవ కిరీటం నువ్వు పొందుతావంట. ఏం పొందుతావు? జీవ కిరీటం మనం పొందుకుంటాం. ఈరోజు నమ్మకంగా ఉన్నావా? మరొకటి చెప్తున్నాను, ఈ గుర్రంలో ఉన్న లక్షణాన్ని. ఐక్యత గలవంట ఈ గుర్రాలు. ఏంటి? గుర్రాలేమో చాలా ఉంటాయి. రథం ఒకటి. ఈ రథానికి దాదాపు గుర్రాలు కట్టేస్తారు. దాదాపు 6 గుర్రాలు, ఎన్ని గుర్రాలు పెడతారు. రకరకాల గుర్రాలు, 2 గుర్రాలు ఉంటాయి, 6 గుర్రాలు ఉంటాయి, 8 గుర్రాలు, అట్లా గుర్రాలు చాలా పెడతారు. కానీ ఆ కళ్ళెము అంతా కూడా ఒక్క రాజుగారి చేతిలో ఒక్క రథం మీద పట్టి లాగంగానే గుర్రాలన్నీ కూడా కలసి ఏమైపోతాయి అంట అంటే అవి ఎంత ఐక్యంగా ఉన్నాయో చూడండి. ఒక్క గుర్రం కానీ నా వల్ల కాదు, నేను రాను, నాకు అసలు ఈ దారి నచ్చలా, నేను ఈ దారి వెళ్తా అనింది అనుకోండి. ఒక్క గుర్రం నేను ఈ దారి నాకు నచ్చలేదబ్బా, నా వల్ల కాదు, నేను ఇట్టు వెళ్తా అందంటే ఏమన్నా ఉందా అక్కడ? లేదు. ఆ స్వభావం ఆ గుర్రాల్లో ఆ స్వభావం లేదు. అవన్నీ కూడా కలిసి ఉంటున్నాయి. అందుకే సొలొమోను ఆ గుర్రాలని అంత ఖరీదు పెట్టి తెప్పించుకున్నాడు. వాటిల్లో ఎంతో గొప్ప ఐక్యత ఉంది. సంగమా, దేవుడు నిన్ను ఆ యొక్క గుర్రముతో పోలుస్తున్నాడు. ఎక్కడా నీ ఐక్యత? కుటుంబంలో ఎక్కడా ఐక్యత? సంఘములో ఎక్కడా ఐక్యత? ఎప్పుడు చూసినా కూడా ఐక్యతను చెడగొట్టేటువంటి జీవితమే మన జీవితంలో కనపడుతూ ఉన్నదేమో. ప్రియ సంగమా, దేవుడు ఈరోజు మనల్ని సూటిగా మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఐక్యతని కలిగిస్తుందని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని ఆత్మచేత ఐక్యత కలిగి ఉన్నావా? అపవాది ఆత్మచేత నింపబడి ఐక్యతను చెడగొడుతూ ఉన్నామా? సంఘములో ఐక్యత, కలిసి పరిచర్య చేసుకోవాలి, కలిసి వంట పరిచర్య చేయాలి, కలిసి మందిరం పరిచర్య చేయాలి, కలిసి సువార్త పరిచర్య చేయాలి. వారి మీద వీరు, వీరి మీద వారము
చెప్పుకునే వారముగా మనము ఉండకూడదు. ఒకవేళ అలాంటివి వచ్చినా అక్కడే ఏం చేయాలంట, వదిలిపెట్టి వేసేయాలి. వాటిని చేరవేయకూడదు, అటు ఇటుకి తీసుకొని వెళ్ళకూడదు. మన జీవితంలో ఈరోజు మనం ఎలాగో ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. ఐక్యత కలిగినటువంటివి, ఆ గుర్రముల వలె నీలో ఐక్యత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫరో యొక్క గుర్రములో మరొక లక్షణాన్ని చెప్తున్నాను, అవి ధైర్యము గలవంట. ఎలాంటివి? ధైర్యము గలవి, బహుధైర్యము గలవి. నేను ఇందాకే చెప్పా ఆ లక్షణాలు యోబు గ్రంథంలో, అక్కడ మీరు అలానే చదువుకోండి అని. బహుధైర్యము గలవంట. ఈరోజు పిరికి స్వభావం ఎక్కువైపోయింది, బలం తగ్గిపోయింది, ధైర్యం చెడిపోతుంది. నీకు బలం తగ్గినప్పుడు గుండె దడ ఉండి పిరికి ఆత్మ వస్తుంది. తెలుసా మీకు? బ్లడ్ పర్సెంట్ మనకి తక్కువైనప్పుడు, మన యొక్క పర్సంటేజ్ తక్కువైపోయినప్పుడు మనకి బలహీనత వచ్చేస్తుంది. బ్లడ్ లేదంటారు, అది తగ్గినప్పుడు ఏదో అలజడి, గుండె అంత దడదడదడగా కొట్టుకుంటున్నట్టు, ఏదో గందరగోళంగా అనిపిస్తున్నట్టు, చెమటలు పడుతున్నట్టు, కాళ్ళు చేతులు వణుకుతున్నట్లు, ఏదో ఒక భయము అట్లాగా టెన్షన్గా అనిపిస్తూ అలా ఉంటుందండి. నిజంగానే చాలా, నాకు కూడా ఆ మధ్యకాలంలో దాదాపు సంవత్సరం క్రితం బ్లడ్ పర్సెంట్ బాగా తగ్గిపోయి ఆ స్టేజ్కి నేను వెళ్ళిపోయినాను. బ్లడ్ తగ్గిపోయి బలహీనమైపోతే ధైర్యము తగ్గిపోతుంది మన జీవితంలో. ఈరోజు సంగమా, దేవుని యొక్క సన్నిధిలో బలాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన ఆ బలమును నువ్వు పొందుకొనలేక బలహీనత నీలోకి వచ్చేసి ధైర్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు అపవాదిని ధైర్యంగా ఎదుర్కోవాలి. సాతానుతో ధైర్యంగా నువ్వు పోరాడే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వాడు గెలిచేస్తున్నాడు, వాడు మరి నవ్వేస్తూ ఉన్నాడు నీ మీద. నీ ప్రార్థనకి వెళ్ళకుండా ఆపేశానంటున్నాడు, పరిచర్య చేయకుండా ఆపేసేసానంటున్నాడు, నీ కుటుంబంలో రక్షణ లేకుండా ఆపేసేసానని వాడు విర్రవీగుతూ ఉన్నాడు. నువ్వు ఓడిపోతావా? నీకు పౌరుషం లేదా? దేవుని సన్నిధిలో ధైర్యంగా పోరాడేటువంటి ధైర్యం లేదా? ప్రార్థన ద్వారా గెలుచుకోవటం చేత కాదా నీకు? ప్రతి విషయాన్ని ధైర్యంగా దేవుడి సన్నిధిలో నువ్వు జయించలేవా? ఈరోజు ప్రభు అడుగుతూ ఉన్నాడు, దుష్టుని మనం ఏం చేయాలంట? ఎదిరించాలంట. ఎవరిని? దుష్టుడిని. అంతేగాని తల్లిదండ్రుల్ని, భర్తని, భార్యల్ని, సేవకుల్ని, పెద్దోళ్ళని ఎదిరించమని చెప్పట్లా. ఎవరిని ఎదిరించాలంట? దుష్టుడిని ఎదిరించు. అద్దప్ప మనం మిగతాయన్ని ఎదిరిస్తుంటాం. ఎదిరించాలని ఎదిరించము. వాడిని ఎదిరించమని చెబుతుంటే దేవుడు వాడిని ఎదిరించే పెద్దల్ని ఎదిరిస్తూ ఉంటారు. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. 8వ విషయాన్ని కూడా చెప్తా. ఈ గుర్రంలో ఉన్న మరొక లక్షణం ఇది. ఈ గుర్రం మీద రాజును ఊరేగిస్తారంట. ఎవరిని? అది ఎవరిని ఎక్కించుకుంటుంది? రాజును ఎక్కించుకొని ఊరేగిస్తూ ఉంది. అవును ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ఎల్లప్పుడూ కూడా మన దేవుడు నీ ద్వారా ఊరేగింపబడును గాక. నీ ద్వారా ఎవరు ఊరేగిస్తున్నావు? ఎవరిని అంటే గొప్ప చేస్తున్నాడు. ఆ గుర్రము ద్వారా రాజు గణపరచబడుతున్నాడు. గుర్రము గణపరుస్తుంది నా రాజు అని. నీ రాజు ఎవరు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2:14 ఉంటుంది, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుని నామమును గణపరిచే బిడ్డగా ఉంటున్నావా? అవమానపరిచే బిడ్డగా ఉంటున్నావా? అదే రోమపత్రికలో అంటాడు 2:24, మిమ్మల్ని బట్టే అన్యుల మధ్య నా నామము దూషింపబడుతుంది. మిమ్మల్ని బట్టే నా నామము దూషింపబడుతుంది. నిన్ను బట్టి రక్షణ ఆగిపోయింది. నిన్ను బట్టి ఆత్మలు ఆగిపోతున్నారు. నిన్ను బట్టి ఈరోజు నువ్వు ఎలాగున్నావు? దేవుణ్ణి ఘనపరచు, దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి స్తుతించు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రాణత్యాగము చేయునవి. హల్లెలూయా. ఏం చేస్తున్నాయి అవి? ఏం చేయడానికి కూడా సిద్ధం, చచ్చిపోవటానికి కూడా నేను రెడీ అంటది. అంతే. అవునా కాదా? ఎర్ర సముద్రంలో నీళ్ళల్లో అసలు యుద్ధం నీళ్ళల్లోకి వెళ్ళటం ఏంటండి గుర్రం? ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఫరో రెడీ అనగానే ఆ గుర్రం కూడా వెళ్ళిపోయింది. నడి సముద్రంలోనికి వెళ్ళిపోయింది, మధ్యలోనికి వెళ్ళిపోయింది. అంటే అది చచ్చిపోతారని తెలుసు కదా. అటు నీళ్ళున్నాయి, ఇటు నీళ్ళున్నాయి. ఎంత ధైర్యం అండి దానికి! ఆ నీళ్ళని ఇటు చూస్తుంది, ధైర్యంగా వెళ్ళిపోతుందండి. అసలు ఎక్కడ భయపడట్లా. రాజు కొరకు ప్రాణత్యాగము చేసింది. ప్రాణత్యాగం. సముద్రం ఏమైపోయిందంట? మునిగిపోయింది.
మునిగిపోయింది. కలిసిపోతే ఆ యొక్క నీళ్ళల్లో గుర్రములు ఏమైపోయినాయి? చనిపోయినాయి. అయినా కూడా ఎంత నమ్మకంగా ఉన్నాయి, ప్రాణత్యాగం చేసినాయి. నువ్వా ఒక మాట రాగానే నన్ను ఎందుకు అనాలి, నేను రాను, నేను చెయ్యని పరిచర్య, నేను రాను. ఎక్కడ నీ త్యాగం ఉంది? ఎక్కడ నీ త్యాగం కనిపిస్తుందిడా? ఎక్కడుందండి నీ త్యాగము? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదైనది అని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమైన. మరి ఎక్కడ పెడుతున్నావు నువ్వు ప్రాణము? ఒక మాటే పడట్లేదు, ఇక ప్రాణం పెడతావా? నిజంగా ఇది నీకు పోల్చదగిందేనా? ఇది మనకు తగిందేనా? ఒకసారి ఆలోచించుకుందాం. ఒక్కసారి మనం ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకుందాం. నాకు నేను, నీకు నువ్వు, ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకుందాం. నిజంగా ప్రాణత్యాగము చేయడానికి కూడా మనం రెడీగా ఉన్నామా? దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం. జకర్యా అంటున్నాడు 10వ అధ్యాయం 3వ వచనంలో, మనలను ఈ అశ్వము వలె చేయాలని ఆశ అని. చూడండి ఒకసారి జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. చదవమ్మా. రాజకీయ మకుటముగా అవి ఏం చేస్తున్నాయి? మనల్ని కూడా ఎలా చేస్తున్నారంట? ఆ గుర్రముల వలె చేయాలని ప్రభు కోరిక. ఏ గుర్రముల వలె? ఈ అశ్వముల వలె మనల్ని కూడా, సంఘాన్ని కూడా చేయాలని దేవుని ఆశ. దీని అర్థం అది. ఈ అశ్వము వలె మనల్ని కూడా ఉంచాలని ప్రభు ఆశపడుతున్నాడు సంఘము ఎడల. మరి నువ్వు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నావా? పారిపోవటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రాణత్యాగం వచ్చేసరికి ప్రభువారు ఎవరో మాకు తెలియదు అన్నారు. ఎవరు? పేతురు గారు. ఆల్మోస్ట్ శిష్యులు ఎవరు కూడా లేరులేండి సిలువ దగ్గర. ఒక్కళ్ళే ఉన్నారు. ఎవరైనా? యోహాను ఒక్కడే ఉన్నాడు కదా, అక్కడే కనిపిస్తూ ఉంటాడు. కానీ అలా అని వాళ్ళు అప్పుడు నిలబడలేకపోయినా ఆ తర్వాత తెలుసుకొని వారి ప్రాణాలని సైతం ప్రభు కొరకు అప్పగించారు. ఇప్పుడు నీ జీవితంలో దేవుడు కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. తెలియక నువ్వు పారిపోయి ఉండొచ్చు, తెలియక నువ్వు మరలా గొడవ పడి ఉండొచ్చు, తెలియక నువ్వు ఎదురు తిరిగి ఉండొచ్చు. అయితే ఇప్పుడు తెలుసుకుంటున్నావు, ప్రాణం పెట్టడానికి ఇప్పుడైనా రెడీగా ఉన్నావా అంటున్నాడు ప్రభువారు. ప్రాణం పెట్టినంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రాణం పెట్టినంతగా నా పరిచర్య కొరకు నువ్వు పరిగెత్తుతావా అని అడుగుతున్నాడు. ఎలా ఉంటావో నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఫరో రథస్వములతో నిన్ను పోల్చుచున్నాను నా ప్రియురాలా అంటూ ఉన్నాడండి. ఈ యొక్క అశ్వములో ఉన్న లక్షణాలు మనము కలిగి ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి మరలా చెప్దామా? అవి చాలా అందమైనవి, అవి చాలా బలము కలిగినవి, అవి చాలా యుద్ధములో వెనకంజ వేయినవి, అవి చాలా నమ్మకమైనవి, అవి చాలా ఐక్యత కలిగినవి, అవి చాలా ధైర్యము కలిగినవి, అవి రాజును ఊరేగించుచున్నవి. అంతేకాదు అవి ప్రాణత్యాగము చేయుచున్నవి. ఈ లక్షణాలు నీలో ఉండాలని, అనగా సంఘములో ఉండాలని ప్రియుడైన యేసు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈ లక్షణములు కలిగి ప్రభువును ఆనందింపచేసేవారముగా, సంతోషపెట్టేవారముగా మనందరము కూడా ఉందుముగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన తండ్రి, ఫరో రథస్వములతో నిన్ను పోల్చుచున్నాను అని మీరు మాతో మాట్లాడినారు అయ్యా. ఆ రథముల వలె, ఆ యొక్క అశ్వముల వలె మా జీవితంలో మేము కూడా నాయన అందముగా నా ప్రభువా, నాయన ఇదిగో దేవా బలముగాను నా ప్రభువా, వెనకంజ వేయని వారముగా, నమ్మకమైన వారముగా, ఐక్యత కలిగినటువంటి వారముగా నా ప్రభువా, ధైర్యము కలిగి నిన్ను గణపరచుచు నీ కొరకు మా ప్రాణములు పెట్టేవారుగా మేము ఉండటానికి సహాయం. ఎందుకంటే మేము కూడా ఆ గుర్రములను ఎంత వెల ఇచ్చుకుంటూ ఉన్నారో అంతకంటే విలువైన వెల ఇచ్చి మీరు మమ్మల్ని కొన్నారయ్యా. అదే క్రీస్తు రక్తము నాయన. అయ్యా క్రీస్తు రక్తము నాయన, అయ్యా నీ రక్తము ద్వారా వెల ఇచ్చి మమ్మల్ని కొన్నారు ప్రవ్వా. మేము ఘనమైన వారమని, మేము గొప్పవారమని మీరు ఆశపడుతూ ఉన్నారు ప్రవ్వా. అలాంటి లక్షణాలతో నాయన మా బిడ్డలు కూడా నీ కొరకు జీవించి నాయన గొప్ప
గొప్ప ఆశీర్వాదములతో నాయన బిడ్డలు నాయన ఆశీర్వాదమునకు వారసులుగా ఉండునట్లుగా కృప చూపి నడిపించి, ఈ అశ్వముల వలె ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ఆ జీవిత విధానాన్ని కట్టుకొని ముందుకు నడవడానికి సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.